ప్రార్థించుకుందాం. మరి మొదటగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. మరి ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాల పాటు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఈరోజు మనము నేర్చుకుపోయే వాక్య భాగం ఏంటంటే, దేవుని యొక్క మాట వింటే మనం ఆశీర్వదింపబడతామనే విషయాన్ని మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. దేవుని మాట మనం వింటే ఏం చేస్తాం? ఆశీర్వదించబడతాం. చాలామంది ఎక్కువగా మనం చూడండి, దేవుని మాట విని చెడిపోయినట్టు చరిత్రలు ఎక్కడన్నా ఉందా అంటే ఎక్కడ లేదు. దేవుని మాట విని ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళు మనకి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చాలామంది మనకు కనపడతారండి. ఏమండి, అంతేనా? చాలామంది మనకు కనపడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు చాలా మందిలో మరి కొంతమంది భక్తుల్ని మనం పోయిన వారం మనం చూసాం. ఒక అబ్రహాము అంత గొప్పగా ఆశీర్వదింపబడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, 75 సంవత్సరాలప్పుడు అబ్రహాంతో దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. 76వ సంవత్సరాన్ని ఆయన ఆశీర్వదింపబడాల. ఏమండి, మరి ఏం చేశాడు? దాదాపు అబ్రహాంకి 100 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు అతను దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఏం చేశాడు? ఎదురు చూశాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. దాదాపుగా 25 సంవత్సరాల పైచులకు ఆ దేవుడు ఇస్తానన్నటువంటి ఆశీర్వాదం కోసం అబ్రహాం ఏం చేశాడంటే ఎదురెదురు చూశాడు. మరి ఈనాడు మనం అలా కాదండి. మనకేదన్నా ఒకటి జరగాలనుకోండి, అది అప్పుడే జరగాలి. అప్పుడప్పుడు అంకుల్ గారు కూడా చెప్తూ ఉంటారు షాప్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు చాలా ఎదురు చూస్తున్నారండి మనుషులు. ఏదైనా కూడా ఏమవ్వాలంటే వడన్నే జరిగిపోవాలి. జరగకుంటే దేవుని విడిచిపెట్టిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈనాడు మనము మన కుటుంబాలు మన జీవితాల్లో కూడా మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కానీ ఆ నమ్మదగినటువంటి దేవుడు వాగ్దానం మనతో చేసిన తర్వాత మనం ఏం చేయాల్సి వస్తుంది? ఖచ్చితంగా మనము ఎదురు చూడాలి. ఆ ఎదురు చూసేది అనేది చాలా చాలా ప్రాముఖ్యత. దాన్ని ఏమంటూ ఉంటారంటే ఓపిక కలిగి మనం ఉండగలగాలి. అబ్రహాం గారి జీవితంలో మనం చూసినప్పుడు పోయిన వారం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఎన్ని విషయాలలో అబ్రహాము ఓర్పు కలిగి ఉన్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం కోసం అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం కోసం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆయన పొందుకోవడానికి ఎన్ని విషయాలలో ఎదురు చూశాడంటే ప్రతి విషయంలో ఎదురు చూశాడు. మరి ఆశీర్వదింపబడ్డాడు అబ్రహాం అంటే? ఎస్, ఆశీర్వదింపబడ్డాడు. ఆశీర్వదింపబడినటువంటి వారిలో మొదటి వాడిగా ఉన్నాడు అబ్రహాము. కారణం ఏంటంటే దేవుడు మాట ఇచ్చాడు, మాట తప్పడు, ఆయన నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని నాకు ఇస్తాడు అని నమ్మాడు. ఈరోజు మనం కూడా అండి, మనము మన కుటుంబాలు మన జీవితాలు కూడా మనం ఏం చేయాలంటే దేవునికి సమర్పించుకున్న తర్వాత మనం కూడా ఏం చేయాలంటే అది నమ్మాలి, ఓపిక కలిగి ఉండాలి. అయితే ఇక్కడ మనం చూడండి, లూకా సువార్త మరి 11వ అధ్యాయం 28వ వచనం చూసినప్పుడు ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్దాం. ఈ వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనిన వారు మరి ధన్యులని చెప్పెను. ఇక్కడ ఎన్ని విషయాలు పడుతున్నాయి మనకి? దాదాపు 5 విషయాలు ఈ సందర్భంలో మనకు కనపడుతున్నాయి. ఏమంటున్నాడంటే దేవుడు, దేవుని వాక్యము, మరి దాన్ని ఏం చేయాలంటారు? దాన్ని గైకొనడం. అలా గైకొన్నటువంటి వారు ఏటట? ధన్యులు. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం మనం గైకొనిటే వాళ్ళు ధన్యులు, అంటే ఆశీర్వదింపబడినటువంటి వారు. మనము మొట్టమొదటిగా దీంట్లో మొదటి సందర్భాన్ని మనం ఏం చూడబోతామంటే అసలు దేవుడు అంటే ఎవరు? ఈనాడు చాలా మందికి దేవుని విషయంలోనే చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా. ఈనాడు మనుషులు ఆశీర్వదింపబడలేకపోవడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవలసినటువంటి విధానంలో తెలుసుకోకపోవడం. ఏ విధంగా? తెలుసుకోవలసినటువంటి విధానంలో దేవుణ్ణి తెలుసుకోకపోవడం కూడా ఆశీర్వదింపబడడం కాదండి. దేవుణ్ణి తెలుసుకోవలసినటువంటి విధానంలో తెలుసుకుంటే మనం ఆశీర్వదింపబడతాం. ఈనాడు తెలియదు దేవుని గురించి చాలా మందికి. తెలుసు అంటారా చాలా మందికి? మీరు చూడండి, మోసే దగ్గర దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. మొదటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అసలు దేవుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడో ఇక్కడ మోసే గారు తెలియపరుస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము
నిర్గమాకాండం 3వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో ఆది కాండం తర్వాత ఉంటుంది, రెండో బుక్కు నిర్గమాకాండం 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఎదురుగా తెలియపరుస్తూ ఉంటుంది. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోసేతో చెప్పాను. దేవుడు అంటే ఎవరంటే మొట్టమొదటిగా ఉన్నవాడు, అంటే తనంతట తానున్నవాడు. ఆయన ఎవరో చేయలా, ఎవరో పుట్టించలా. మరలా ఆయన మరణించిన తర్వాత మరణించినా కూడా ఆయనకి మరణం అనేది లేదు. అంటే దేవుడు అంటే ప్రారంభము లేదు, ముగింపు లేనటువంటి ఆయన దేవుడు. ఇప్పుడు ఈ దేవుని యొక్క మాటని మనుషులు ఏం చేయాలట? గై కొనాలి అంటున్నాడు. ఇప్పుడు మోసే గారు ఇజ్రాయెల్ ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభా ముందుకి మోసే వెళ్తున్నప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నీ గురించి నేను ఏం చెప్పాలి, నేను ఎవరని చెప్పాలి నీ గురించి అన్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్తున్నాడు. అంటే ఏమంటున్నాడు? నేను ఉన్నవాడను అని చెప్పు మోసే, నేను ఉన్నాను కాబట్టి నేను అంటూ ఉన్నాను అని అంటున్నాడు అన్నమాట. అయితే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు అనే విషయాన్ని మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఆ దేవుడు ఎలా ఉంటాడు, ఆ దేవుని యొక్క కార్యాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలండి. అయితే ఇందులో ఇంకొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచించినప్పుడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 24వ వచనంలో, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన ఎలా ఉన్నాడటండి? నిరంతరము ఉన్నవాడు అంటే ఆయనకి ఏమి లేదు, ప్రారంభము లేదు, ముగింపు లేదు. అలాంటి ఉన్నటువంటి ఆయనే దేవుడు. మరలా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. 13:8 మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఈయన నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం మొదటి సందర్భాన్ని మనం ఏం చూసామంటే, దేవుడు అంటే ఏం చెప్పాడు దేవుడు? నిర్గమకాండం 3వ అధ్యాయంలో 3:14 నేను ఉన్నటువంటి వాడిని. ఆ ఉన్నటువంటి ఆయన ఏమంటున్నాడు? మరలా నేను నిరంతరం ఉన్నాను, మార్పు లేనటువంటి యాజకత్వాన్ని చేస్తున్నాను అని అంటున్నాడు అన్నమాట. అంటే దేవుడు అనే పదాన్ని మనం చూసినప్పుడు అది బహువచనం. అందులో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు కలిపి ముగ్గురు ఒకటి కాదు, వేరువేరుగా ఒకటి ఉన్నారు. ఎలా ఉన్నారండి? వేరువేరుగా ఉన్నారు, వాళ్ళు ఒకటిగా ఉన్నారు. ఉదాహరణకి మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే, భార్యాభర్త ఏక శరీరం అని చెప్పబడింది. ఏక శరీరం అంటే 1 బాడీయా 2 బాడీయా? వేరే వేరే బాడీలు, అంటే ఇద్దరు వేరే వేరే శరీరాలు ఒకటిగా వాళ్ళ కలయిక ఉండాలన్నది దేవుని చిత్తం. అర్థమవుతుందండి? ఇప్పుడు సంఘము అనే పదాన్ని మనం వాడామనుకోండి, చాలా మంది సమూహం, ఒక సంఘం. అందులో ఎంతమంది ఉంటారు? ఒకరికంటే ఎక్కువ ఉంటారు. అంటే దేవుడు అనే పదం కూడా మనం చూసినప్పుడు అది బహువచనం. ఎలోహిం అనే పదాన్ని, మరి దేవుడు అనే పదాన్ని తెలుగులో ఏం చేశారంటే తర్జుమా చేస్తారు. అయితే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని వాక్యం ఒక మనిషి ఏం చేయాలట? వినాలి. ఇక్కడ వినడం, ఇక్కడ విడిచిపెట్టడం కాదు. ఈ చెవులో వినడం, ఈ చెవులో విడిచిపెట్టామనుకోండి, ఆ వాక్యం మనల్ని ఏమవుతుందంటే మనల్ని ఆశీర్వాదానికి మనం పాత్రలు కాలేమండి. అయితే మొదటి సందర్భాన్ని మనం ఏం గమనించామంటే, దేవుని వాక్యము విని ఏం చేయాలట? ఆయన యొక్క వాక్యము విని దాన్ని గైకొన్నటువంటి వారు ధన్యులని మనకు లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చెప్తుంది. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ చూసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు అంటే మనం చూసాం. దేవుడు ఎవరంటే తనంతట తాను ఉన్నటువంటి ఆయన. ఆయన ఎవరు కూడా ఏం చేయలేదండి, సృష్టించలేదు, ఎవరు కూడా పుట్టించలేదు. తనంతట తాను ఉండి ఆయన ఏం చేశాడంటే ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు. ఎందుకంటే మనం ఆశీర్వదింపబడాలి.
చూద్దాం. కొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు రెండోది ఏంటంటే, ఇందులో దేవుని వాక్యం మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? వినాలి. మొట్టమొదటిగా వాక్యాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? దేవుని వాక్యము ఎవరికి ఇచ్చాడు? మొట్టమొదటిగా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఇచ్చాడా? ఎంతమంది దాన్ని గైకొన్నారండి? వాళ్ళు ఎంతమంది గైకొన్నారు? చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయము 20వ అధ్యాయం మనం చూసినప్పుడు, నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. 20వ అధ్యాయము 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వ్యర్థంగా ఏం చేయకూడదట? నుచ్చరింపకూడదు, వ్యర్థం చేయకూడదు. నాడు వినడం మాత్రమే మనడం. వినడం తర్వాత మన జీవితాలలో ఏముండదు? ఆ వాక్యానికి సంబంధించినటువంటి ఆ కార్యాలు మన జీవితాలలో జరగడం లేదు. మన జీవితాలలో జరగకపోబట్టే మనం ఏం చేస్తున్నామంటే ఆశీర్వదింపబడలేకపోతున్నాం. ఆయన అంటున్నాడు, చూడండి 8వ వచనాన్ని మనం చూసినప్పుడు 20వ అధ్యాయం 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇండ్లలో నుండా పరదేశి అయినను ఏ పని చేయకూడదు. దేవుని వాక్యాన్ని ఇజ్రాయేల్కి ఇచ్చాడండి. మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చాడు? ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. నువ్వు 6 దినాలు కష్టపడు. నువ్వు 6 దినాలు కష్టపడిన తర్వాత 7వ దినాన పరిశుద్ధమైనటువంటి దినం అనే దేవుని వాక్యాన్ని వాళ్ళకు ఒక కట్టడ అంటారు కదా, ఆ కట్టడగా వాళ్ళకి ఇచ్చాడండి. ఎంతమంది అండి ఆ కట్టడాన్ని ఈరోజు నిరాకరిస్తున్నాడు? అంటే ధర్మశాస్త్రాన్ని మనం పాటించవలసినటువంటి అవసరత లేదు. అయితే కొత్త నిబంధనలో కూడా మనకు ఆరాధన అనేది ఏంటి? 7వ దినాన వాక్యం ఇచ్చాడా? చాలా చాలా ప్రాముఖ్యత. మీరు చాలా వాక్య భాగాలు చూడండి. ఒక అతను లేవీకాండంలో మనం చూడగలం, కట్టెలు వేరుతూ ఉన్నాడు. ఏం చేస్తారు వాళ్ళు? మన లేవీకాండంలో మనం ముందుకెళ్ళి చూసామనుకోండి, హారోను కుమారులైనటువంటి నాదాబు అబీహులను మనం చూడగలం. వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఈనాడు ఆత్మ సంబంధంగా మనం మరణిస్తాం అన్నమాట. అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయకూడదు? రెండోదిగా దేవుని వాక్యాన్ని మనము నిరాకరించకూడదు. చూడండి 11వ వచనం. ఇందులో 11వ వచనం మనం ఏమంటున్నాడంటే, 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రయించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచను. ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యత అండి. ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం ఏంటి? చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అయితే ఇంకా అంటాడు 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని ఏం చేయి? సన్మానించు. ఇదంతా కూడా వాక్యం అండి. దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యం ఏం చేస్తాడంటే, ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే తన వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎంతమంది మనం వాక్యం వింటూ ఉంటాం? ఎంతమంది అండి మన వాక్యం వింటూ ఉంటాం? ఆ వాక్యం మనకి ఇచ్చాడు. ఆ వాక్య ప్రకారమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. అలా ఉంటే ఏం చేస్తామని చెప్తున్నాడు ఇక్కడ? దీర్ఘాయుష్మంతుడవుతాం. అంటే మనం ఆశీర్వదింపబడినటువంటి వారిలో మొదటి వారిగా మనం ఉంటామండి. ఎప్పుడంటే దేవుని తెలుసుకోవాలి. రెండోది ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలి? గైకొనాలి. ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే గైకొంటామో మనం దీవింపబడినటువంటి వారి సంఖ్యలో మనం ఉంటాం. ఈనాడు చాలా కుటుంబాలలో
దీవింపబడలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టడం మొదటిది. రెండోది ఏంటంటే ఆయన వాక్యాన్ని గైకొనకపోవడం. అందుకే చూడండి, మనకున్నటువంటి సమస్యలు తెగవు, అలాగే ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. కారణం ఏంటంటే మనం ఆయన చెప్పినట్టుగా నడుచుకోవలేకపోతున్నాం. కాబట్టి ఏమవుతున్నాం? ఆశీర్వదింపబడలేకపోతున్నాం అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు చూడండి 21వ వచనం. అందుకంటాడు 21వ వచనం, నిర్గమకాండం 20వ అధ్యాయం 21వ వచనం. ప్రజలు దూరముగా నిలిచిరి, మోసే దేవుడున్న ఆ గాఢంధకారములకు సమీపింపగా యెహోవా మోసేతో ఇట్లనెను, ఇజ్రాయేలుతో చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాటలాడుతానని మీరు గ్రహించితిరి. మోసే దగ్గర మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు మోసేకి వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు అందిస్తున్నాడు. ఈ వాక్యాన్ని ఇచ్చి ఏమంటున్నాడు? నేను ఆకాశము నుండి మీతో మాట్లాడుతానని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలైనను బంగారు దేవతలైనను చేసుకొనకూడదు. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఎప్పుడండి ఆశీర్వదింపబడినటువంటి గుంపులో ఉంటారు? ఎప్పుడు వీళ్ళు ఆశీర్వదింపబడినటువంటి గుంపులో ఉంటారంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో చాలా చాలా ప్రాముఖ్యత. ఆ మాటలు ఆకాశము నుండి ఎవరితో మాట్లాడుతున్నాడట? ఆకాశము నుండి భూమి మీద ఉన్నటువంటి మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా మన పిల్లలు చూడండి, మనకు దూరమై ఎక్కడన్నా దూర ప్రాంతానికి వెళ్ళారనుకోండి, ఒక ఊరికో లేకుంటే వేరే వెళ్తూ ఉన్నారనుకోండి, వాళ్ళతో కాంటాక్ట్ ఉండదా? మాట్లాడతారా లేదా? తల్లిదండ్రుల బిడ్డలతో మాట్లాడతారు. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, నీ పద్ధతులు ఏంటి, నువ్వు ఏం తిన్నావు, ఎలా తిరుగుతున్నావు, ఏం పని చేస్తున్నావు అనేది మొత్తం కూడా తల్లిదండ్రుల బిడ్డలతో ఏం చేస్తారు? కనెక్ట్ అయి ఉంటారు. మరి దేవుడు కూడా చూడండి, మనుషులను సృజించిన తర్వాత ఆ మనుషులతో దేవుడు ఉండాలని, ఆయన మాటలను ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడండి. చూడండి, అందుకే ఇక్కడ మనం చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, జాన్ చాప్టర్ 17లో మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే ఏంటి? సత్యము అంటున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి వారందరిని కూడా సత్యమంది ఏం చేయాలట? నేర్పించాలి. సత్యము మీన్స్ వాక్యము. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం నేర్పిస్తూ ఉంటామో, వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో, దాన్ని కైకుంటామో, రెండోదిగా మనము ఆశీర్వదింపబడతాం. అయితే మూడోదిగా మనం చూసినప్పుడు ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే, మూడోదిగా ఏం చేయాలండి? వినాలి. మనకి రోమపత్రికలో ఉంటుంది, వినుట వల్ల ఏం కలుగుతుంది? శ్వాస. వాక్యాన్ని ఏం చేయగలగాలట? వాక్యాన్ని మనము ఏం చేయాలండి? వినాలి. వినుట వలన ఏంటి లాభం? 10వ అధ్యాయం చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 3వ సందర్భాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యాన్ని చూసా. మూడోది ఏం చేయాలట? వినాలి. ఈ వినడం వలన మనకేం కలుగుద్దంటే, రోమ్ చాప్టర్ 10:17, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాటల వలన కలుగును. దేవుడున్నాడు, దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలట? వినాలి. మీరు ఎక్కువగా బాగా గమనించండి, ఎక్కువైనటువంటి వారు, దీవింపబడినటువంటి వారిలో వాక్యము విని దీవింపబడ్డారా? వాక్యం వినకుండా కూడా దీవింపబడ్డారా? ఏమండి? వాక్యము విని దీవింపబడ్డారా? వాక్యం వినకుండా కూడా దీవింపబడ్డారా? అంటే బాహ్య సంబంధంగా బాగా మన దగ్గర డబ్బు ఉందనుకోండి, దీవింపబడ్డామని ఈనాడు సమాజం అనుకుంటుంది. అది నిజమైనటువంటి దీవెన కాదు, అది నిజమైనటువంటి ఆశీర్వాదం కాదు. మనకి నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఈ భూమిని దాటిన తర్వాత మనం దేవునితో కూడా ఉండబోయేది నిజమైనటువంటి ఆశీర్వాదం.
ఆ నిజమైనటువంటి ఆశీర్వాదానికి మనం పాత్రలు కావాలంటే వాక్యాన్ని మనం వినాలి. ఆ విన్నటువంటి వాక్యం మందు మనం ఏం చేయగలగాలంటే విశ్వాసం ఉంచాలి. అందుకే ఇక చెప్తూ ఉంటాడు, ఏమంటున్నాడు? వినుట వలన విశ్వాసం కలుగును. చూడండి, ద్వితీయోపదేశకాండం, డ్యూట్రాలమీ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనం. 10వ అధ్యాయం 12వ వచనం మనం చూసినప్పుడు వాళ్ళకి వినమని ఎలా చెప్తున్నాడు చూడండి. ఇజ్రాయేల్ ప్రజలకి మూడో సందర్భాన్ని మనం చూస్తున్నాం. వినాలి. ఏమంటున్నాడు? 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడండి? తెలియపరుస్తున్నాడు. నీ దేవుడైనటువంటి యెహోవా నీ మేలు కొరకు నువ్వు నా మాట వినాలన్నదే కదా నేను నిన్ను కోరుకుంటున్నాను. మరి నేనేం అడుగుతున్నాను మిమ్మల్ని? ఏమండి? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీ మేలు కొరకు నువ్వు మేలుగా ఉండాలంటే, ఆశీర్వదింపబడినటువంటి వారి లెక్కలో ఉండాలంటే నువ్వు మొట్టమొదటిగా ఏం చేయాలి? నువ్వు ఆయన మాట విని గైకొనమనే కదా నేను చెప్పేది. ఇంకేం చెప్తున్నాను నీకు అంటున్నాడు. అది ఇంకొంచెం 22వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇందులోనే చూడండి, ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రం వలన నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేసినాడు. దాదాపు 70 మందితో ఐగుప్తుకు వాళ్ళు వెళ్ళారు. ఎంతమంది అయ్యారండి? ఎంతమంది వెళ్ళారు? 70 మందితో వెళ్ళారు. ఎంతమంది తయారయ్యారు అక్కడికి? దాదాపు 430 సంవత్సరాలకి వాళ్ళ యొక్క జనాభా సంఖ్య ఎంత అంటే ఎంత అయిపోయారు? 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభా తయారయ్యారు. అందుకని అంటే 20వ వచనం, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన్ను సేవించి ఆయన హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయన హత్తుకొని ఉండడం. ఆయన హత్తుకొని ఉండడం అంటే మొట్టమొదటిగా దేవుడు ఎవరో తెలుసుకోవడం, రెండోది వాక్యాన్ని మనం ఏం చేయడం? గైకొనడం. మూడోది ఏమంటున్నాడంటే అది వినడం. ఏం చేయాలట? వినడం. ఈ వాక్యం ఒక మనిషిని ఏం చేస్తుందంటే పరిపూర్ణతలోకి నడిపిస్తుందండి. ఏం చేస్తుంది? పరిపూర్ణతలోకి నడిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ గ్రంథకర్త అయినటువంటి యెషయా కూడా ఈ విధంగా తెలియపరుస్తూ ఉంటాడు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయము, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, 48, 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఐజియా చాప్టర్ 48:17లో మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నడవలసినటువంటి త్రోవను నేనేం చేదును? నడిపించుదును. నీవు నడవలసినటువంటి త్రోవను నేను నడిపించుదును. 18వ వచనం, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను అంటున్నాడు దేవుడు. నా ఆజ్ఞను నువ్వు ఆలకించాలని నేనేం చేస్తున్నాను? నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేను ఎంతో నేనేం చేస్తున్నాను? కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును. ఒకవేళ మనం దేవుని మాటలు ఆనాడున్నటువంటి ఇజ్రాయేలుకి యెషయా ద్వారాగా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు.
ఒకవేళ నువ్వు దేవుని మాట వింటే క్షేమము నది వలె ఉంటావు. రెండోది ఏమంటున్నాడు? నీ నీతి సముద్ర తరంగం వలన ఉండును. అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలియపరుస్తూ ఉన్నాడండి. అందుకే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయగలగాలి? వినగలగాలి. వింటే మనం ఆశీర్వదింపబడతామా అంటే ఆశీర్వదింపబడతాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 1 జాన్ చాప్టర్ 5 మనం చూసినప్పుడు 3వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఏమంటుంది? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనేదే ఏంటంటే మనము దేవుణ్ణి ప్రేమించుట. అంటే వాక్యాన్ని మనం ఎప్పుడైతే విని వాటిని మనం పాటిస్తూ ఉంటామో మనము దీవింపబడినటువంటి వారిలో ఉంటామండి. ఎలా ఉంటాం? దీవింపబడినటువంటి వారి సంఖ్యలో మనం ఉంటాం. ఆయన ఆజ్ఞలు భారమైనవా అంటే కాదు. నన్ను సేవించండి అంటున్నాడు, అది భారమైందా? నన్ను ఆరాధించండి అంటున్నాడు, అది భారమైందా? పాపానికి దూరంగా ఉండండి అంటున్నాడు, అది భారమైందా? కాదు. అంటే దేవుడు కోరుకుంటున్నది ఒకటే, ఏంటంటే ఆయన వాక్యాన్ని మనం ఏం చేయగలగాలంటే వినాలి. ఆయన వాక్యాన్ని మనం ఏం చేయగలగాలండి? వినాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే 4వ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఇందులోనే మనం చూసినప్పుడు దేవుని వాక్యము విని దాన్ని గైకున్నటువంటి వారు ధన్యులు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం కదా. గమనిస్తున్నప్పుడు మనం 3 సందర్భాలు చూసాం. మొట్టమొదటిగా దేవుడు ఎవరని చూసాం, రెండోది వాక్యము ఎలా ఇస్తున్నాడో చూసాం, మూడోది వాక్యాన్ని ఎలా విన్నారో కూడా మనం చూసాం. అయితే 4వది మనం చూసినప్పుడు దాన్ని గైకొనడం అనే మాటకి మనం చూసినప్పుడు స్వీకరించుట, అంగీకరించుట. ఏం చేయడం అండి? సూర్య నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ ముందుకు వచ్చి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 4వ సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోండి. 4వ సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఏమంటున్నాడంటే వాక్యాన్ని గైకొనడం అంటే అర్థం ఏంటంటే స్వీకరించుట, అంగీకరించడం. దానికి మనం ఏం చేయడం? గౌరవించడం. ఈ అంగీకరించడం అనేది మనం చూసినప్పుడు మనకి బాగా కొన్ని వచనాలు మనకు తెలియపరుస్తూ ఉంటుందండి. ఇదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 6వ వచనం ఏమంటుందంటే మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు ఆయన మాట వినును, దేవుని సంబంధి కానివాడు ఆయన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అంటున్నాడండి. మనం ఎవరమంటండి? దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు ఆయన మాట ఏం చేస్తాడట? వింటడు. అయితే దేవుని సంబంధి కానివాడు ఆయన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైనదేదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అంటున్నాడు. అంటే సత్యమేదో అసత్యమేదో మనము తెలుసుకొనుచున్నాము. ఎప్పుడు తెలియగలం? ఎప్పుడు మనకు తెలుస్తుంది? సత్యమేంటో అసత్యమేంటో మనకి ఎప్పుడు తెలుస్తూ ఉంటుందంటే మనము దేవుని సంబంధం మనం అయినప్పుడు, దాన్ని గైకొనాలి. అంతే కదండి. ఇప్పుడు బాగా చూడండి, ఒక పౌడర్ ఉందనుకోండి, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ ఉందనుకోండి, చేతులు వేసుకుంటాం. ఎప్పుడు మన యొక్క ముఖం బ్యూటీగా కనపడుద్ది, అందంగా కనపడుద్ది? ఒక చేతులు ఇలాగ పెట్టుకుంటే కనపడద్దా? పెట్టుకుంటుందా? ఎప్పుడు అది? దాన్ని ఏం చేయాలి? మనం తీసుకుని దాన్ని అప్లై చేసుకుంటే మన ముఖం సౌందర్యంగా కనపడుద్ది, అంటే కొంచెం బాగా కనపడుతూ ఉంటుంది కదా. మన చేతుల్లోనే పెట్టుకుంటే, ఉదాహరణకు చూడండి, కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. మీరు ఏదైనా ఒక ఆహార పదార్థం, ఒక బిర్యానీ ఉందనుకోండి, చేతులను అలాగే పెట్టుకున్నారు అనుకోండి, మీ ఆకలి తీరదా? మరి ఎప్పుడు తీరుద్ది? దాన్ని ఎప్పుడైతే మనం తింటే మన ఆకలి తీరుద్ది. ఈ వాక్యం కూడా అంతే. ఊరికి మనం బైబిల్ చేతిలో పట్టుకొని తిరిగితే మనం ధన్యులం కాదు, దీవింపబడినటువంటి వారం కాదు. ఈ వాక్యాన్ని మనం గైకొంటే
చూద్దాం, చూడండి. ఈ గైకొన్నటువంటి వారిలో మనం చూసినప్పుడు ఇంకా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం ఇందులోనే 4 నుంచి 6 వచనాలు మనం చూసినప్పుడు ఏమంటుందంటే, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు. మేము దేవుని ఎరిగి ఉన్నాం, దేవుడు మాకు తెలుసు, మాకు దేవుడు బాగా తెలుసు అని చెప్పి మనం చెప్పుకొని ఆయన ఆజ్ఞలు ఒకవేళ మనం గై కొనకొని ఉంటే ఏమంటున్నాడు? అబద్ధికుడు. వాళ్ళలో సత్యం ఏమి లేదట, లేదు. ఆయన వాక్యము ఎవడు గై కొననో వాళ్ళలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనో ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తానును నడుచుకొన బద్దులై ఉన్నాడు. అందుకనంటాడు, మనం ఆయన యందు ఉన్నామని దీని వల్ల తెలుసుకొనుచున్నాం. మనం దేవుల్లో ఉన్నాం, దేవుల్లో ఎదుగుతున్నామని ఎలా తెలుస్తుందంటే మన యొక్క ఆజ్ఞలను బట్టి, ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి మనం ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఆ ముందుకెళ్తున్నటువంటి ఆ ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని ఎప్పుడైతే మనం గైకొంటూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంటామో మనం దేవుల్లో ఉన్నాం, దేవుల్లో ఎదుగుతున్నాం, దేవుడు అంటే మాకు ఇష్టం, దేవుడిని మేము ప్రేమిస్తున్నామని మనం చెప్పగలం. మనం ఏవి కూడా పాటించకుండా ఏమవుతుందండి? మనం ఏవి పాటించకుండా ఉంటే మనము దేవుణ్ణి గైకొన్నట్టుగా కాదు. అయితే ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినప్పుడు 21, 22 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 21, 22 వచనాలు. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చారని సమూయేలుతో చెప్పాను. ఏం చెప్పారు? దేవునికి బలి అర్పించడానికి తీసుకొస్తున్నారు. ఏమేమి తీసుకొస్తున్నారట? ముఖ్యమైనటువంటి వాటిలోనే తీసుకుని వచ్చారని. ముఖ్యమైనటువంటి వాటివి, ముఖ్యమైనవి అంటే చాలా శ్రేష్టమైనవి. ఈ శ్రేష్టమైనవి బలి అర్పించడానికి తీసుకొచ్చినప్పుడు సమూయేలు దగ్గరికి సమూయేలు ఒకటే మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు? అందుకు సమూయేలు 22వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే ఆయన మాట వినుటయు శ్రేష్టము. ఏంటంటండి? బలులు అర్పించుట కంటే పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఏంటట? ఆయన మాట వినుట శ్రేష్టం. అయితే దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలండి? ఆయన మాట వినాలి. ఎంతమంది ఆయన మాట వినగలుగుతున్నాం? ఎంతమంది ఆయన ఆజ్ఞలు మనం గైకొంటున్నాం? చాలామంది చూడండి, ఈయన యాజకుడుగా ఉండి యాజకత్వాన్ని జరిపిస్తున్నప్పుడు సమూయేలు కదా, యాజకత్వాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువైనటువంటి మంది చాలా ప్రాముఖ్యమైనటువంటి తీసుకొచ్చి సమూయేలు దగ్గర ఇచ్చారు. దేనికి ఇచ్చారండి? బలి అర్పించడానికి, దేవునికి ఆరాధన చేయడానికి, దేవుని అర్పణని అర్పించడానికి. కానీ దేవుడు ఏం చేస్తాడు? కాదు, దేవుని మాట ఆలకించడం శ్రేష్టం, దేవుని మాట ఒకడు గైకొనుట శ్రేష్టము అంటున్నాడు. అయితే ఈ 4వదిగా మనం ఏం గమనిస్తున్నామంటే దేవుని మాట మనం ఏం చేయగలగాలి? గైకొనాలి. అయితే 5వదిగా అప్పుడు ధన్యులు అవుతామండి. మొదటగా దేవుడు ఎవరో తెలుసుకోవాలి. రెండోది మనం చూసినప్పుడు వాక్యాన్ని మనం ఏం చేయగలగాలి? తెలుసుకోవాలి. మూడోది ఆ వాక్యాన్ని మనం విని, 4వది మనం గైకొంటే 5వదిగా మనం ధన్యులం అవుతాం. అర్థమవుతుందా? మొదట దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ దేవుడు పంపించినటువంటి వాక్యం ఏంటో తెలుసుకోవాలి. మూడోది ఏంటి? ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి.
ఆ విన్న తర్వాతనే దాన్ని మనము హృదయంలో ఫలింప చేయాలి. విన్న తర్వాత మన ఆ వాక్యాన్ని ఏం చేయాలి? ఫలింప చేయాలంటే దాన్ని మనం గైకొనాలి. మీరు చూడండి, ఒక విత్తనం భూమిలో విత్తామనుకోండి, అది ప్రపంచాన్ని చూడాలనుకోండి. ఆ విత్తనం ఏం చేయాలి? అది ఓపికతో భూమిలో ఉండాలి. ఏమండి, అది ఓపికతో విత్తినటువంటి విత్తనం భూమిలో 2-3 దినాలు ఉంటే అది ప్రపంచాన్ని చూడగలుగుతుంది. అంతేనా? దానికి ఓపిక లేకుండా ఉంటే ప్రపంచాన్ని చూడలేదు. అంటే ఈ అందమైనటువంటి ప్రపంచాన్ని ఆ మొక్క చూడాలంటే ఓపికతో 3 రోజులు 4 రోజులు ఏం చేయాలి? దాదాపు ఒక వారంగా ఆ మట్టితో కల్ముషం అయిపోయి అది ఆ కల్ముషం ఏం చేయాలంటే కుళ్ళిపోవాలి. కుళ్ళి నల్లంగా ఏర్పడిన తర్వాత ఒకరోజు దాంట్లో నుంచి ఏమొస్తుందండి? ఒక మంచి అందమైనటువంటి మొక్క పైకి వస్తుంది. ఆ మొక్క ప్రపంచాన్ని చూడగలదు. మనం కూడా అంతే. మనం కూడా ఏం చేయగలగాలంటే, దీవింపబడాలంటే మనకు ఆ దీవెనలు ఎమ్మటే రావండి. ఎమ్మటెమ్మటే దీవెనలు మనకు రావు. మనం కూడా ఏం చేయాలి? ఓపికతో మనము కొంచెం ఓపిక పట్టాలి. అలా ఓపిక పట్టినప్పుడు మనకంటూ దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ సమయాన్ని ఇచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఫలిస్తాం. అలాంటప్పుడు మనం ఏమవుతాం? ధన్యులు అవుతాం. చూడండి, ఎవరు ధన్యులు అంటే ఇక్కడ మనం మత్తయి సువార్త, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మనకు చెప్తూ ఉంటాడు. 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము, బైబిల్ మీరు తిప్పుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తుంది. ఆత్మ విషయమైన దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమైనటువంటి దీనత్వం కలిగి మనం ఉండాలి. అలాంటి వారిదంటే పరలోక రాజ్యము. 4వది, దుఃఖపడువారు ధన్యులు, వారేం చేస్తారట? ఓదార్చబడుదురు. ఏంటండి? దుఃఖపరచబడు వారేంటి? ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచబడవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు అన్నమాట. ఇక్కడ ఈ కొండ మీద ప్రసంగంలో అక్కడ ఉన్నటువంటి ఈ యూద జాతికి, అంటే యూదులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? తన శిష్యులకి వాళ్ళందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిచి ఆ కొండ మీద ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని ప్రసంగిస్తూ ఉన్నాడండి. ఎవరు ప్రసంగిస్తున్నాడు? ఆత్మ విషయమైనటువంటి దీనులైనటువంటి వారు ధన్యులు. అంటే మనము దీనత్వం మనం ఏం చేయగలగాలండి? కలిగి ఉండాలి అనేది దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. అందుకే ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. చూడండి, కీర్తన గ్రంథం 33వ కీర్తన, 33వ కీర్తనలో మనం చూసినప్పుడు 33వ కీర్తన 12వ వచనం, 33వ కీర్తన 12వ వచనం ఏంటంటే, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, ఆయన తనకు సామర్థ్యము ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎవరికైతే దేవుడు అవుతాడో, నిజమైనటువంటి దేవుడు మనుషులకు దేవుడు అవుతాడో, అలాంటి మనుషులు ఎవరట? ధన్యులు అంటున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి 84వ కీర్తన 5వ వచనం, ఇందులోనే 84వ కీర్తన 5వ వచనాన్ని మనం చూసినప్పుడు 5వ వచనం, నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఏమంటున్నాడండి? 84వ కీర్తన 5వ వచనం, నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. అంటే దేవుని యందు బలము నొందితే, దేవుని యందు బలము నొందినటువంటి ఆ మనుషులు ధన్యులు. దేవుని యందు ఏం చేయాలట? బలము నొందినటువంటి మనుషులు ధన్యులు. అందుకే చివరగా మనకి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం ఏమంటుందంటే,
సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. అంటే చివరగా ఇక్కడ దేవుడు ఏం తెలియపరచాలని ఇష్టపడుతున్నాడంటే, అవునండి, మనం లూకాసు వార్తలో మనం చదివాం, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, దేవుని యొక్క వాక్యము దాన్ని విని దాన్ని గైకొంటే ఐదోదిగా మనం ధన్యులుగా ఉంటామండి. ఎవరు ధన్యులు? వాక్యాన్ని విన్నటువంటి వారు ధన్యులు, దేవుని తెలుసుకున్నటువంటి వారు ధన్యులు, అసలు దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొన్నటువంటి వారు ధన్యులండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఏమని హెచ్చరిస్తుంది? దేవుని వాక్యం విని దాన్ని గైకొన్నటువంటి వారు ధన్యులు. మనము, మన కుటుంబాలు, మనమందరం కూడా ఆశీర్వదింపబడాలంటే మనం ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని వినడమే కాదు, విన్నటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలి? గైకొని మన యొక్క ఆత్మీయ దినచర్య జీవితాల్లో దాన్ని మనం జరిగించగలగాలి. మన దినచర్య జీవితాల్లో మనం ఒకవేళ జరిగించగలిగితే మనం నిజంగా ధన్యత కలిగినటువంటి వారిగా ఉంటాం. అందుకే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మనం ఆశీర్వదింపబడినటువంటి బిడ్డలుగా, ఆశీర్వదింపబడినటువంటి వారిగా మనం ఉండాలంటే దేవుని తెలుసుకోవాలి. వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఎలా ఉందో, ఎలా మాట్లాడతాడో తెలుసుకోవాలి. ఆ యొక్క వాక్యాన్ని మనం మొట్టమొదటిగా ఏం చేయాలండి? వినాలి. ఆ విన్నటువంటి వాక్యాన్ని నాలుగోదిగా గైకొనాలి. అలాంటప్పుడు మనము ధన్యత కలిగి ఉంటామని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి మనం ధన్యులుగా ఉంటూ మన ఆత్మీయ జీవితాలను ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక ఉన్నటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.